హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధిక జస్ట్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే దాని కాంబినేషన్ చట్నీ కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ని హీట్ చేసుకోవాలి. ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు ఇడ్లీ రవ్వని వేసుకొని వేయించుకోవాలి. రవ్వ నల్లగా అవ్వకూడదండి, తెల్లగానే ఉండాలి. సో మనం మంటని సిమ్లోనే పెట్టుకొని దీన్ని 5 to 6 minutes బాగా వేయించుకోవాలి. అంటే అప్పుడే మనకి స్మెల్ వస్తుందండి రవ్వ వేగింది అని. సో అలా స్మెల్ వచ్చినప్పుడు మనం రవ్వని తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి. ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు కంటే కొద్దిగా ఎక్కువగానే పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ యూస్ చేస్తున్నది ఫ్రెష్ పెరుగండి. ఫ్రెష్ పెరుగు అయితేనే ఇడ్లీలు చాలా టేస్ట్గా ఉంటాయి. మనం చేస్తున్నది ఇన్స్టెంట్ ఇడ్లీ కదా, సో అందుకని మనం ఫ్రెష్ పెరుగునే వాడుకోవాలి. ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందాక నేను ఏ కప్పుతో అయితే పెరుగు వేసానో అదే కప్పులో కొద్దిగా వాటర్ని వేసి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంకా కొద్దిగా వాటర్ పడతాయి, సో నేను అందుకని వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ని ఎంత పడుతుందో చూసుకొని బాగా కలుపుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూడండి పిండి గట్టిగా అయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి ఈనో ప్యాకెట్ అండి, మనకి మెడికల్ స్టోర్లో దొరుకుతుంది. ఇలా ఈనో ప్యాకెట్ వేసుకోండి. మీ దగ్గర లేకపోయినా కూడా సోడా అయినా వాడుకోవచ్చు. ఈనో ప్యాకెట్ వేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అంటే మనం ఇడ్లీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే సేమ్ ఇలా వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి. చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పిండి కొద్దిగా గట్టిగానే ఉండాలి. మరీ దోశ పిండిలా కలిపితే ఇడ్లీలు రావు. సో అందుకని మీరు వాటర్ని చూసుకొని వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇడ్లీలను తయారు చేసుకునే ప్లేట్ని తీసుకోవాలి. ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇందాక మనం తయారు చేసిన పిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని ఇడ్లీలను పెట్టుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే వాటర్ని హీట్ చేసి పెట్టుకున్నాను. అలాగే వాటర్ని హీట్ చేసి పెట్టుకొని ఇలా ఇడ్లీలను పెట్టుకొని అందులో పెట్టేసుకోవడమే. చూడండి ఆల్రెడీ నేను వాటర్ని ఇక్కడ వెయిట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి ఇప్పుడు మనం పెట్టుకున్న ఇడ్లీలను పెట్టి ఒక 10 to 15 minutes బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి 15 నిమిషాల తర్వాత ఇడ్లీ బాగా ఉడికింది. సో ఇలా మీరు టచ్ చేసి చూస్తే మీకు పైన అంటుకోదన్నమాట. సో అప్పుడు ఇడ్లీ పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. ఇప్పుడు మనం ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ని వేడి చేసుకొని 1/2 కప్పు పల్లీలను తీసుకొని వేయించుకోవాలి. పల్లీలను మరీ దూరగా కాదు, మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చల్లారాయి, నేను పొట్టు తీసుకున్నాను. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం మామూలుగా చట్నీ ఎలా చేస్తామో అలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇందులోకి పోపుని మనం నార్మల్గా పెట్టుకుంటాం కదండి, అలాగే పోపు పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవడమే. ఇడ్లీలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు చూడండి తీసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి. అలాగే కలర్ కూడా వైట్గా, ఇడ్లీలు ఇప్పుడే చేసామా అన్నట్టు ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్స్టెంట్ ఇడ్లీ
పిండిని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఉద్దిపప్పుని మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఇన్స్టెంట్గా ఇడ్లీలను అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని తోచినప్పుడు ఇలా ఇడ్లీ చేసి పెట్టండి, లొట్టలు వేసుకొని పిల్లలు తినేస్తారు. నచ్చింది కదా వీడియో? ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.